ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము గత 25 రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలో సర్ ప్రోగ్రాము ఆల్ పార్టీస్ కూడా చేస్తూ ఉన్నాం. మనం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, అటు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది, ఇటు బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. దాని తరుణంలో నిన్నగాక మొన్న పరిగిలో కేటీఆర్ గారు మాట్లాడారు. అదేవిధంగా ఎలిబినార్లో మాట్లాడారు, మహేశ్వరంలో మాట్లాడారు, షేర్లింగంపల్లిలో మాట్లాడారు. ఆ మాటలు ఒకసారి మనం వింటే చాలా బాధాకరంగా ఉంటుంది. మరి అదేవిధంగా దొంగకు ఇంకో దొంగ తోడైనట్టుగా గతంలో మనం పిలిచేవాళ్ళం సోదరిమణిని. కానీ ఈరోజు పిలవడానికి కూడా మనకు నోరు రావట్లేదు. ఈరోజు మరి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో సర్ ప్రోగ్రాంలో పాల్గొన్నది. ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో 17,000 కంపెనీలు తీసుకొచ్చిందంట ఆమె. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడి నుంచి, సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు 1700 నువ్వు తీసుకొచ్చినట్టయితే కనుక మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సన్యాసం పుచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను. మరి రాష్ట్రం మొత్తంలో కూడా 24,000 కంపెనీలు తీసుకొచ్చిందంట. మరి 24,000 కంపెనీలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు ఈ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు? నేను అడుగుతున్నాను ఈరోజు. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. 24 లక్షలు. ఎవరైనా నమ్ముతారా? ప్రెస్ మిత్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు నమ్ముతారా? సామాన్య ప్రజలు నమ్ముతారా? ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రజలను ఎందుకు తప్పుతో పట్టిస్తావని సబితా ఇంద్రారెడ్డి గారు నేను క్వశ్చన్ ఇస్తున్నాను ఈరోజు. మరి అదేవిధంగా గతంలో ఫార్మాసిటీ రైతుల కోసము కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు పోరాటం చేసిన, మా తరపు నుంచి మా వెంబడి నిలబడ్డావు. రైతులు అన్యాయం అయిపోతున్నారు, ఫార్మాసిటీ వద్దని చెప్పావు. మాతో పాటు ధర్నాలు చేశావు, రస్తారోకాలు చేశావు, అన్నీ చేశావు. మరి మా నాయకుడు రేవంత్ అన్న గారు వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాల దృష్టిలో పెట్టుకొని ఈ ఫార్మాసిటీ వద్దు, గ్రీన్ ఫార్మా తీసుకురావాలి, అదొక పార్టు, మిగతాది కూడా ఫ్యూచర్ సిటీ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాడు. మరి ఆనాడు ఫార్మాసిటీ వద్దని చెప్తున్నావు, మరి ఈనాడు ఫ్యూచర్ సిటీ వద్దని చెప్తున్నావు. నీకు ఏది కావాలమ్మా? అటు ఫార్మాసిటీ వద్దంటున్నావు, బాగానే ఉంది, ఆనాడు చెప్పినావు. మరి ఈనాడు ఫ్యూచర్ సిటీ కూడా వద్దంటున్నావు. ఫ్యూచర్ సిటీ మీద క్లారిటీ ఏంది అసలు? ఒక్కసారి నువ్వు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మా గట్టు నుండి మాట్లాడినావు, బాగానే ఉంది. ఈరోజు ఆ గట్టు నుంచి మాట్లాడుతూ ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి గారిని అడుగుతున్నాను నేను ఈరోజు. మరి అదేవిధంగా ఇలా ఫ్యూచర్ సిటీలో అమ్మ మాట్లాడుతుంది, ఏమీ లేదని చెప్తున్నది. నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ మహేశ్వరంలో ప్రజలందరూ కూడా అక్కడ వచ్చిండ్రు. అక్కడ ఏం లేదని మాట్లాడుతూ ఉన్న ఫ్యూచర్ సిటీలా. ఆల్రెడీ మా ఇన్ఛార్జ్ మంచి శ్రీధర్ బాబు గారు వచ్చారు, మా ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు వచ్చారు. మరి నువ్వు మాట్లాడుతున్నావు అక్కడ ఏమీ లేదని. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దుగాల రా, మాతో పాటు నీ కార్యకర్తలను తీసుకొస్తావా, నీ కేటీఆర్ని తీసుకొస్తావా, ఎవరిని తీసుకొస్తావా? రాడికి ఫోర్త్ సిటీకి ఇలా 300 ఫీట్ 30 ఫీట్ రోడ్డు తుక్కుగూడ 13 నుంచి దాదాపుగా 47 కిలోమీటర్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి వర్క్ నడుస్తూ ఉంది. చూడు, నువ్వు వచ్చి కళ్ళు పెట్టుకొని. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఈరోజు ఎన్నో స్లాబులు లేనాయి, ఈరోజు ముస్తాబాబు కాబోతుంది అది కూడా. ఇంకో పక్క ఫ్యూచర్ సిటీకి సంబంధించిన బిల్డింగ్ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఇంటికి ముందు మనం ఏం చేస్తాము? ఒక చిన్న పూరి కూడా వేసేసుకుంటాము ఆ ఇల్లు కట్టుకోవాలంటే. మరి అంత పెద్ద సిటీ కడుతున్నాము. ఇలా భారతదేశంలో నలుముక్కల నుంచి నలుమూలల నుంచి కూడా అందరూ చూస్తున్నారు భారత ఫ్యూచర్ సిటీని. ఏదో 2 నెలల్లో 3 నెలల్లో అయ్యే సిటీ కాదు అది. ఏ రోజు రేవంత్ రెడ్డి గారి కృషి మేరకు గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఎంతో పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి అక్కడ చూపించి
ఈరోజు అందరినీ కూడా స్వాగతం పలికి ఈరోజు భారత్ సిటీ ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేస్తుంటే నీకు కేటీఆర్కి ఎందుకు కళ్ళమంట అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక పక్క ఫ్యూచర్ సిటీ గురించి నీ ఆలోచన చెప్పవు. నిన్న మొన్న గెలిచండి సర్పంచులు, వాళ్ళకు మంచి విశ్వాసం ఉంది, సర్పంచులకు ఇవ్వాలని, రిజర్వేషన్ ఇవ్వాలని. మహేశం ప్రజలకు కూడా ఫ్యూచర్ సిటీ కలవాలని చెప్పేసి మహేశం మండలం వాళ్ళకి అందరికీ కూడా సర్పంచుల బీఆర్ఎస్ సర్పంచులకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. కానీ నువ్వు వాళ్ళని ఇవ్వకుండా అడ్డుపడుతున్నావు. ఒక పక్క బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చిండ్రు, మరి నీకేమైంది, నువ్వు ఎందుకు ఇస్తలేవు అంటే అభివృద్ధి జరగొద్దా? గతంలో 3 సంవత్సరాలు పర్యాలు నువ్వు మినిస్టర్గా ఉన్నావు. మహేశం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినావు, ఎక్కడ అభివృద్ధి చేసినావు ఒక్కసారి మాకు చూపించు నువ్వు ఈరోజు. ఇప్పుడు అదేవిధంగా ఇంతకుముందు మా సోదరులు చెప్పిండ్రు, యాదగిరి గారు చెప్పిండ్రు, రఘుపతి అన్న చెప్పిండ్రు, కాకీశ్వర్ గారు చెప్పారు, మల్లేష్ గారు చెప్పారు, గోపాల్ రెడ్డి గారు చాలా మంది చెప్పారు అన్ని విషయాలు. ఇలా ₹1 కోటి ఎకరం ఇప్పిస్తా ఉంటావు నువ్వు? ఎక్కడుంది ₹1 కోటి ఎకరము? గతంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎన్నో ల్యాండ్స్ తీసుకున్నారు, ఇక్కడ 1000 ఎకరాలు తీసుకున్నారు ఇక్కడ. మరి వాళ్ళ దగ్గర ₹1 కోటి మాకు ఇప్పిస్తావా? లేకపోతే నీ దగ్గర ఏమైనా ఉంది ₹1 కోటి మాకు ఇస్తావా? ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? అంటే ఏది మాట్లాడుతుంది సాగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నావా? మీకొక్కరికే చేతనవుతుందా మాట్లాడము? దయచేసి ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి 3 పర్యాలు మంత్రిగా పనిచేసినావు నువ్వు. మా కాంగ్రెస్ పార్టీని దూషిస్తావు, మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావా నువ్వు? మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉన్నదా? మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? నిన్నగాక మొన్న రాజేంద్ర అన్నారు నీ కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు. అవసరమా నీ కొడుకు మాట్లాడము? నీకు దేంట్లో గెలిచిండని చెప్పేసి నీ కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మా నాయకులు చూడండి, ఇక్కడ సర్పంచులు ఉన్నారు, ఎమ్మెల్యే దాకా కూడా పోటీ చేయడానికి పోయినారు. నీ కొడుకు దేంట్లో గెలిచిండని మాట్లాడతాడు నీ కొడుకు కూడా. దయచేసి ఇప్పటి నుంచి నువ్వు మానుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కేటీఆర్కి వస్తే, కేటీఆర్ గారు ప్రతి సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్నారు ఆయనను, లేకపోతే నువ్వో కేసీఆరో ఎన్నుకోలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఫారెన్లో చదువుకున్న మా సోదరిమని చెప్పింది ఇప్పటిదాకా, సమత గారు చెప్పిండ్రు, నువ్వు ఫారెన్లో చదువుకుని వచ్చినావు, నీకు క్రమశిక్షణ ఉండాలి, నీకు పద్ధతి ఉండాలి. నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుకొని గుడ్రకానంటావా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుకొని చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాను. చెప్పాలంటే నాకే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఆనాడు మీ నాయన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. ఎవరన్నా మేము ఒక్క మాట మాట్లాడినామా? ఒక రెస్పెక్ట్ ఇచ్చినాం. ఒక ఉద్యమకారుడు తెలంగాణ తీసుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి అని గౌరవించినాం మేము. కానీ నువ్వు మాట్లాడింది ఏంటి? ఇయ్యాలా హిట్లర్ అంటావు, చేతిలో రాయండి పిచ్చోడు అని చెప్తున్నావు. మాట్లాడడానికి ఏమన్నా నీకు అర్హత ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఈరోజు. ఈరోజు ఎంతసేపు మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు మీరు ఒక్కసారి వివరణ తీసుకోండి ప్రజల దగ్గరికి వెళ్ళి. దాదాపుగా 6 గ్యారెంటీల కంటే కూడా ఎక్స్ట్రా కూడా మేము ఇలా ఇంతకుముందు సోదరులు చెప్పిండ్రు. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచితంగా ఫ్రీగా ఇచ్చినాం, మహిళలకు బస్సు ఇచ్చినాం, మనం రైతు రుణమాఫీ చేసినాం. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మేము ఎక్కడ చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు ప్రజల దగ్గరికి రాను, ఒకసారి ప్రజలతో మమైక్యం మీద మేము కలిసి. మరి అదేవిధంగా మీరేం చేసిండ్రా గతంలో? దళిత బంధు మీరు ఇచ్చిండ్రా? దళితునికి 3 ఎకరాలు ఇచ్చిండ్రా? దళితుని ముఖ్యమంత్రి చేసిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? అదే రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచిన 1 ఇయర్ లోపల 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మాట్లాడుతూ ఉంటారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళ ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్లు బాధపడ్డారు, జైలు పోయించారు. మరి 2 సంవత్సరాలన్నారా ఇలా అడ్మినిస్ట్రేట్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్మినిస్ట్రేట్ ఎలా ఉంది? ఆఫీసర్స్ ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. మీరు మా గురించి మాట్లాడతారా?
ఇంతము సోదరుడు చెప్పిండు ప్రభుపతన, రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా నీకు ఇంకా పప్పులు ఉడకవు. ఇక్కడ చెప్పిండ్రు, కేఎల్ఆర్ పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా మమ్మల్ని తట్టుకోలేవు కాంగ్రెస్ పార్టీ నుంచి, నువ్వు ఇంటికి పోవాల్సిందని చెప్పిండ్రు. వాస్తవానికి మొన్న కేఎల్ఆర్ గారు ముందే వచ్చినుంటే సబితమ్మకు తప్పకుండా గుణపాఠం అయ్యేది. కానీ లేటుగా వచ్చినందుకు పాపం అది కొంచెం మాకు మహేశ్వరం నియోజకవర్గంలో మేము ఎమ్మెల్యే కోల్పోయినామని చెప్పి చాలా బాధలో ఉన్నాము. అయినప్పటికీ కూడా అల్పెరగకుండా ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ అభివృద్ధి కానీ కేఎల్ఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అన్నీ కూడా మహేశ్వరం నియోజకవర్గంలో సక్రమంగా జరుగుతున్నాయి. ఈరోజు సర్పంచులు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికైనా ఒకసారి నేను మిగతా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు రిక్వెస్ట్ చేస్తున్నాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరు కూడా ఒకటి రిజర్వేషన్ పాస్ చేసి మీరు ఇవ్వవలసింది నేను మనవి చేస్తున్నాను. లేకుంటే కనుక తప్పకుండా ప్రజలు మిమ్మల్ని తిరగబట్టి మీ మీద తిరగబడతారని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.